విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం రాష్ట్రంలోనే ఒక ఘనత సాధించింది. ఇక్కడి అన్నసత్రానికి ఏసీ సదుపాయం కల్పించడం విశేషం. మండు వేసవిలో ఉక్కపోతతో సతమతమవుతున్న భక్తులకు చైర్మన్ కందుల నాగరాజు చొరవతో కొత్త సదుపాయాలు అందుబాటులోకి రావడం విశేషం. వెంకటేష్ నా పేరు. నేను కొత్తవలసినది. భోజనం చాలా బాగుంది. చాలా ఒక హోమ్లీ మీల్స్ ఎలా తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. అంతా గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే చాలా బాగుందండి. చాలా చేంజెస్ కూడా వచ్చాయి. చాలా మంచిగా చేశారు. చాలా బాగున్నాయి. హలో అండి, నా పేరు వెంకటేష్. నాది వైజాగ్ అండి. దర్శనంకి వచ్చాను. దర్శనంకి వచ్చి టైం అయింది కదనేసి లంచ్ చేద్దాం అనుకుని పైకి వచ్చినానండి. అండ్ గతంలో నేను ఒక 2-3 months బ్యాక్ చేశానండి లంచ్. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు నోవేర్ కంపేర్ చేసినండి. అప్పటికిప్పుడు అసలు కంపేర్ చేసినా లేదు. మన హోటల్కి వెళ్ళి మంచి వెజ్ మీల్స్ ఎలా తింటామో ఒక 2 కర్రీస్, ఒక మంచి పచ్చడి, ఒక పప్పు, మంచి పెరుగు అండ్ ఐస్ వాటర్ ఇస్తున్నారండి. ఈ ఎండలో వచ్చి స్వెట్టింగ్స్ వస్తే ఎంత మంచి ఏసీలో కూర్చోబెట్టి మంచి మీల్స్ పెడుతున్నారంటే ఆ చైర్మన్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత మంచి లేదు, చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు చైర్మన్ గారు. నాగరాజు గారికి అయితే హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. అసలు అన్నదానంలో ఏసీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన వచ్చి 2 నెలలు అవుతుందనేసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. ఆ 2 నెలల్లో ఇంత డెవలప్మెంట్ చేశారంటే ఎక్స్ట్రాడినరీ. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన డెవలప్మెంట్ ఏదనేది వేచి చూడాలనేసి మా ఎంత ఎక్సైట్మెంట్. నేను మైసూర్ నుంచి వచ్చామండి. అంతా బాగుంది. డెవలప్మెంట్స్ అంతా ఫాస్ట్గా జరిగింది. ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ సార్. ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి. హాల్లో ఏసీ పెట్టించింది. అది దిస్ ఈస్ వెరీ నైస్ అండి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి బురుజుపేటలో గల ఈ దేవస్థానానికి నిత్యం 400 నుంచి 500 మంది వరకు భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనం తరువాత ఇక్కడి అన్న వితరణ భవనంలో అన్న ప్రసాదం కోసం భక్తులు వెళతారు. ఈ ఏడాది ఎండలు మండిపోవడం తెలిసిందే. దీంతో భక్తులు ఉక్కపోతకు గురయ్యి చెమటలు కక్కుతూ భోజనాలు చేసేవారు. ఇప్పుడు ఇదంతా గతమనే చెప్పుకోవాలి. కట్ చేస్తే కొత్త చైర్మన్ గా వచ్చిన కందుల నాగరాజు పాలక మండలి సభ్యుల చొరవతో ఇక్కడ 6 ఏసీలు ఏర్పాటు చేశారు. అలాగే ఫ్లోరింగ్, సీలింగ్ ఆధునీకరించారు. నా పేరు పాత్రుడు అండి. భోజనాలు మట్టుకు బాగుంది. సర్వీసింగ్ బాగుంది. అరేంజ్మెంట్స్ బాగుంది. నా పేరు వరప్రసాద్. నేను సోంపేట నుండి వచ్చాను. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. సర్వీస్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. అంతా. నా పేరు అమరగౌరి అండి. చాలా బాగున్నాయండి భోజనాలు. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా బెటర్ అండి. అప్పుడు సర్వీసింగ్ చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది. ఇంకా అన్న ప్రసాదంలో మెనూ సైతం మార్చారు. గతంలో కూరలు ఒక్కసారే వేసేవారు. ఇప్పుడు రెండోసారి కూడా వడ్డిస్తున్నారు. స్వీట్ అందుబాటులోకి రావడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త చైర్మన్ ఆదేశానుసారం సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగడం అభినందనీయమని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అన్న ప్రసాదం గతంలో స్వీకరించిన భక్తులు అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పులతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పూర్వం మాదిరిగానే భక్తులు స్వయంగా అమ్మవారికి పాలాభిషేకం చేసుకునే వెసులుబాటు కల్పించారు. మేము మాంసం తినము, అవి ఎక్కడ తినాలి ఏటో అనుకుని గుడికొచ్చాక టోకెన్లు ఇచ్చారు. చాలా బాగుందండి. వేడివేడిగాను చాలా సౌకర్యంగా కూడా ఉన్నదండి. ఆ గతంలోని చేసాము. అక్కడ మామూలుగా ఉన్నాయి లేవు అని అనేసి అంటే వెళ్ళిపోయాం కూడానండి. ఈసారి వచ్చి మట్టుగా అమ్మ ప్రసాదం తిన్నామండి. నా పేరు మీనాక్షి అండి. ఇచ్చాపురం నుంచి వచ్చాము. భోజనాలు చాలా బాగున్నాయండి. బాగుంది. ఈసారి ఏసీలో భోజనాలు బాగున్నాయి. అందరికీ నమస్కారం. ముందుగా కనకమహాలక్ష్మి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు. నేను మరి రాష్ట్రంలోనే ఏ దేవాలయంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో మన సౌత్ నియోజకవర్గంలో మన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అన్నదాన సత్రాలను ఏసీలుగా చేసి మరి వచ్చిన భక్తులందరికీ సౌకర్యవంతంగాను మంచి రుచికరమైన భోజనాలు పెట్టి అమ్మవారి దర్శనం అనంతరం ఇక్కడ ప్రసాద వితరణ చేస్తున్నాం. అందరూ కూడా సంతృప్తిగా తింటున్నారు. చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా పక్క హాల్ను కూడా డెవలప్ చేసి అందులో కూడా ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నాం. అలాగే ఆలయం అభివృద్ధి రినోవేషన్ కూడా చేస్తున్నాం. మరి ఆలయంలో వచ్చినటువంటి భక్తులు ప్రశాంతమైన వాతావరణం అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని సంతోషంగా దర్శనం చేసుకొని చిరునవ్వుతో బయటకు వచ్చి సంతోషంగా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలని ఒక కోరికతో మరి మేము చైర్మన్గా నేను మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకొని గత 7వ తారీఖుని మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఈ ఏసీ హాల్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలు చాలా స్పందించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది సార్. ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కూడా లేకుండా లేని విధంగా చేశారనేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తారు.